చప్పట్లు దేవుని మేము పడతాం. నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు కలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక 3 వచనములు చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దివ్య చదువుచుండగా మనం అందరము పలుకుదాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దొడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. పరిశుద్ధ వాక్యము దేవుడు మనందరి హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబాషి ఆరాధనలోకి నడిపిస్తారు. అందరం లేచి నిలబడదాం. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. ఇదిగో గత కాలమంతయు నిన్ను కాపాడిన దేవుడు ఆయనకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం.
నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. భయంకర రాజా నీకే స్తోత్రాలయ్యా. ఇలాంటి స్తోత్రాలు అభిషేకం నీ ఆత్మపై కుమ్మరించయ్యా. నీ శక్తి గల నామమున ప్రభువా మా మధ్య నిలిచిన దేవా అందరూ మౌనంగా ఉన్నట్లయితే పాటను పాడదాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఇదిగో నాయన నీ పాదాల చెంతకు మేము వచ్చి తండ్రి, ఇదిగో నీ పాదాలు మనకు పెట్టుకున్నాము ప్రభా. ఇదిగో నాయన తండ్రి యేసు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రిగా సమయంలో ప్రభువా నాయన ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ సన్నిధానంలో వారు నాయన తండ్రి వారు నాయన తండ్రి నీ యొక్క అమూల్యమైనటువంటి నీ యొక్క సంగతులను నాయన గూఢమైనటువంటి నీ యొక్క మాటలను ప్రభువా నాయన ప్రశాంతంగా విని ప్రభువా ఇదిగో నాయన వేకుజాములే లేచి ప్రభువా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ప్రభువా తండ్రి మీ హస్తాన్ని ఉంచండి అయ్యా, మీ శక్తిని ఉంచండి అయ్యా. వారికి నాయన జ్ఞానాన్ని దయచేయండి ప్రభు, వారికి మారు మనస్సును దయచేయండి ప్రభు. నాయన నీ చిత్తం ఏమిటో నాయన వారు తెలుసుకోవడానికి ప్రభువా నువ్వు వారికి కనువింపు చేయమని కోరు ప్రార్థన చేస్తున్నావు. వారి మనోనేత్రంలో తెరవమని కోరు ప్రార్థన చేస్తున్నావు. నాయన నీ కొందనాలు తండ్రి, నీకేమిచ్చినా మేము రుణం తెచ్చలేము. ఇదిగో నాయన ఉదయ కాలం నుంచి అనేకమైన పరివారంలో పనులు చేసుకుంటూ ప్రభువా
కూలి చేసుకొని ప్రభు ఇదిగో నాయన ఈ రాత్రిగా సమయంలో ప్రభు ఇదిగో నాయన నువ్వు ఈ స్థలంలో ఉన్నావని ప్రభు ఇదిగో నీ పాదాల చెంతకు మేమందరము నాయన వేగముగా పరిగెట్టుకుంటూ వచ్చాము ప్రభు. ఈ ఎంత ప్రేమ ప్రభు, మా పట్ల నీకు ఎంత ప్రేమయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన నీ పాదాలు పట్టుకొని నాయన ఇదిగో నా తండ్రి ఒక పాపి నశించిపోవటం నీకు ఇష్టము కాదని ప్రభు మేమందరినీ ప్రభు నీ పాదాలు చెంతకు వచ్చాము. దయతో మా అపరాధములు ఏమంటే దయతో క్షమించి నాయన నీ పరిపూర్ణమైన విశ్వాసంతో, నీ పరిపూర్ణమైన నీ ఆత్మతో, పరిపూర్ణమైన నీ అభిషేకంతో దయచేసి మీరే మేము పొందాలి. కూడి ఉన్న సంఘాన్ని నాయన ఇదిగో నాయన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన వారిని ఒక్కసారి మీరు దర్శించి మీరే మేము పొందామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ బాబాయ్. చక్కగా ఆరాధన నడిపించినటువంటి జాన్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. శక్తివంతమైన స్తోత్రం చెప్దామా? అంటారంట కొన్ని వేల మంది మధ్యలోనికి వెళ్ళి, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, భయపడకండి నేను మీకు తోడుంటాను అన్నారా? అంటే ఏమన్నారు? చిన్న మంద, ఎంత ప్రేమగా పిలుస్తారంటే చిన్న మంద భయపడకుడి, సర్వోన్నతుడైన దేవుడు మీ పక్షమున ఉన్నాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. హల్లెలూయా. అయితే మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రమేష్ అన్నయ్య కొన్ని 2-3 నిమిషాలు మించకుండా కొన్ని గ్రీటింగ్స్ అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకి సారి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన దేవాది దేవుడికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి నిన్నటి దినాన్న మరి శర్వవరంలో క్రిస్మస్ ఫుడ్లో మేము అందరూ కలిసిపోవడం జరిగింది. నిన్నటి దినాన్ని కాదు కానీ మన ప్రేమ్ బ్రదర్ ఇక్కడ క్రిస్మస్ ఫుడ్కి ఏర్పాటు చేసిన కానీ కూడా కంటిన్యూగా దేవుడి సన్నిధిలో అలా నిలబడుతూనే ఉన్నాం. ప్రతి విషయంలో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అలాగే జాన్బాని నేను కలిసి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని ప్రకటించడం, అలాగే ప్రేమ్ బ్రదరు అందరం కలిసి దేవుని స్తుతించడం చాలా ఆనందకరమైన విషయం. మళ్ళీ ఈ రాత్రికాల సమయంలో ఇంటి రీతిగా మనందరం కూడి దేవుని నామాన్ని స్తుతించడం అనేది ఇంకా ఆశ్చర్యకరమైన దినం ఈరోజు. ఎందుకంటే ఇటువంటి సమయం ఎవరు కూడా ఎంచుకోరు. వ్యర్థమైనట్ల కోసం ఎదురు చూస్తుంటారు కానీ ఆయన నామాన్ని స్తుతించాలని ఆయన దగ్గర కూడా ఆశపడరు. రేపటి దినం కూడా మనం ఎక్కడ ఉంటాం? ఇదే సమయంలో దేవుని సన్నిధిలో ఉంటాం. అంటే ఈ నెల అంతా కూడా మనందరం కూడా కలిసి ఏం చేస్తాం? దేవుణ్ణి విస్తారంగా దేవుని మహింపరిచాం. అంటే ఇంకా నిత్యము కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని బలపరుస్తున్నారు ఇక్కడ. అలాగే ప్రేమ్ బ్రదర్ గారు కూడా ఈ ప్రాంతం అంతా రక్షణ మార్గం కూడా నడిపించాలని ఒక ఆసక్తి కలిగి వాళ్ళందరినీ పిలిచి మన ప్రోత్సాహం కావాలని కోరినప్పుడు మరి మొదటిగా జాన్బాన్ని కలిసి అందరం మరి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒకరు ప్రోత్సహించుకోవడము, సహోదరులపై దేవునికి ఐక్యత కలిగి ఉండాలంట, సహోదరులు కలిసి. అలాగే మీరు అందరూ రావడం చాలా సంతోషం. ఏదైనా దేవుణ్ణి ఎక్కడన్నా మనం మహింపరచడం అంటే దేవుడికి తెలుసు ఎలా మహింపరచాలని రకరకాలుగా జనాలు అనుకున్నారు ఆల్రెడీ. ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వాడపడడం చాలా ఇష్టమైంది. ఒకే ఒక మాట చూద్దాం. నేను బైబిల్ కూడా తెరవను. ఒకే ఒక మాట 105వ కీర్తన 1 నుంచి 2 నుంచి చదవండి. 1 నుంచి చదవండి. ఒకే ఒక మాట. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించండి. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మనం 2025 సంవత్సరంలో నుంచి 1వ తారీఖు నుంచి మనం ఇప్పుడు ఎన్నో తారీఖులో 30 అంటే డిసెంబర్ 30వ తారీఖు వరకు, ఈ 30వ తారీఖు వరకు మనం ఎన్ని కష్టాలు పడి ఉంటాం, ఎన్ని పని విషయంలో కానీ, లేకపోతే మన యొక్క జీవిత విషయంలో కానీ, మన యొక్క నడవడిక విషయంలో కానీ, మన ఇంటి బాధ్యతల విషయంలో కానీ, ఏ విషయంలోనే సరే దేవుడికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలంట. నిజంగా మన జీవితంలో ఎన్నో పట్టడం లేకుండా చాలా జరిగాయి. అంటే ఈ సంవత్సరం అంతా మనల్ని దేవుడు ఏం చేశాడు? కాల్చుకుంటూ మనం నడిపించుకుంటూ వచ్చిన దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలంట. ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఇప్పుడు మనకి ఏదైనా వ్యక్తి మనకు సహాయం చేసాడు అనుకోండి, ఆ వ్యక్తి మనం ఏం చేస్తాం? ఏదో సమయంలో గుర్తు చేసుకుంటాం. ఏంటంటే అదే కృతజ్ఞత అనమాట. మనం ఏం చేయాలంటే ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడి ఇంకొక దినాన్ని మన మధ్య ఇచ్చాడు.
మరి 2వ సంవత్సరం అంటే క్యాలెండర్, ప్రపంచం అంతా క్యాలెండర్ మారిపోతుంది. మన జీవితాలు కూడా నూతనంగా మారేలా ఉండాలని మిమ్మల్ని అందరూ ఆశిస్తున్నాను. ఎందుకంటే యెహోవాకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు ఆస్తులు, అంతస్తులు, లేకపోతే మిద్దులు, మేడలు, లేకపోతే ఏది అవసరం లేదు. కానీ తను తగ్గించుకున్నప్పుడు ఏమవుతాడంట, హెచ్చుకుపడతాడు. అలా మనం తగ్గించుకొని దేవుని నిత్యము ఆరాధిస్తే ఆయన పరలోక రాజ్యము, మనకు ఆరోగ్యము, ఆయుష్ను మనకి ఇస్తే చాలు. మనకు ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. కానీ చాలా మంది ధనవంతులు డబ్బులు కోట్లు సంపాదించారు, కానీ ఏ ధనాన్ని ఇప్పుడు పంపిస్తారో తెలియలేదు. కానీ దేవుడైతే మళ్ళీ సజీవులుగా ఉంచి మనల్ని ముందుకు కొనసాగిస్తున్నాడు. మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ నుంచి, మన బిడ్డల విషయం, మన రాకపోకల్లో ప్రతి విషయంలో మనతో తోడుగా ఉన్నాడు దేవుడు. అలాగే మనం ఏం చేయాలంటే ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కనైన మాటలు, 2 మాటలు మనకి స్పష్టంగా క్లారిటీగా కూడా తెలియజేస్తూ ఉన్నారు. రమేష్ అనికి ప్రభు పేర శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఏం కలిగి ఉండాలంటే మనందరూ ఒకవేళ ఈ 2025 సంవత్సరం మొత్తంలోని ఎవరైనా మీ ఎడలు మంచి చేసిన వారికి మీరు కృతజ్ఞత కలిగి ఉండలేదేమో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ఏమైనా అవసరం ఉన్నాయేమో తెలుసుకొని మనము వారికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. తర్వాత మొట్టమొదటిగా ఎవరికి చెల్లించాలంట? దేవునికి. హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞతలు ఆయనకి చెల్లించాలి అంటే కనుక సంవత్సరం అంతా కూడా మనల్ని ఏం చేశాడు? ఆయన కాచి కాపాడాడు. పొద్దున్న నేను స్టేటస్ చూస్తుంటే వాట్సాప్లోని ఒక మాట వచ్చిందండి. ఆ మాట ఏమిటి అంటే కనుక ఈ లోకంలో ధనము సంపాదించడం కంటే, బంగారం సంపాదించడం కంటే ఆరోగ్యం సంపాదించడా ఉత్తమము అని చెప్పేసి ఆ స్టేటస్ పెట్టారు. భలే అనిపించింది నాకు. ఎవరు పెట్టారో తెలియదు కానీ ధనము సంపాదించడం కంటే, బంగారం సంపాదించడం కంటే ఆరోగ్యము. ఇప్పుడు అన్ని సంపాదించుకున్న ఆరోగ్యం లేకపోతే అంటారు కదా. ఇప్పుడు మంచి మంచి పిండి వంటలు అన్ని చేసుకొని పండగ పెట్టుకుంటారు. అవి ముందు పెట్టుకొని తెల్లనేటువంటి అవకాశం లేకపోతే దేవుడికి స్తోత్రం. దేవుడు మనకి తినే కృపను ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక ముందుకు వెళ్ళిపోదాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అంటే కనుక ఈ నెలలో మొత్తము డిసెంబర్ నెలలో ఇంచుమించుగా 10వ తారీఖు అంటే మన క్రిస్మస్ అయింది కదా. అక్కడి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా దేవుడు ఎక్కడ కూడా విరామం లేని పరిచర్యలు మాకు ఇస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలు సేవకులను తీసుకువెళ్ళడము, సేవకులతో పాటు వాడబడము, ఈ రీతిగా. అదేవిధంగా రేపు రాత్రికాల సమయంలో వేరొక ప్రాంతంలోనికి మెసేజ్ చెప్పడానికి వెళ్ళాల్సి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగించాలి. ఎందుకంటే ఇక్కడ ప్రార్థనా మందిరం నిర్మించాలి అనేటువంటిది నా ఉద్దేశం. ఈ గ్రామం అంతా రక్షించబడాలి, రక్షణలోనికి ఈ గ్రామం అంతా నడిపించబడాలి అనేటువంటి ఉద్దేశము. ఒకవేళ ఈ కార్యక్రమం ఇప్పుడు పెట్టకపోతే రేపు నేను పెట్టలేనేమో అనేటువంటి దుఃఖంతోని ఎంతగానో వేదన పడినప్పుడు ప్రభు మంచి ఆలోచించాను. ఆ ఆలోచించినప్పుడు బాబాయిని, రమేష్ అని అడిగాను, అయ్యా నాకు రేపు ఇలాగ మీరందరూ కూడా రావాలి, నేను ఎలాగో కూటమిని ఏర్పాటు చేసుకుంటున్నాను అనగానే సరే అయితే అని చెప్పేసి అనియాన బాబాయ్ కూడా ఇద్దరు నన్ను ప్రోత్సహించి మిమ్మల్ని అందరినీ మధ్యలోనికి తోలుకొని వచ్చారు. నిజంగా వారిద్దరికి కూడా హృదయపూర్వక వందనాలండి. వారిద్దరికే కాదు, కూడా వచ్చిన మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పిలవడం కాదు కానీ మీరు రావడము చాలా గొప్ప. ఎందుకంటే ఇక్కడ నేను అందరింటికి వెళ్ళి అందరినీ ఇక్కడ మామూలు దారిలో కనిపించిన వాళ్ళందరూ కూడా ప్రార్థనకి రండి, నేను మిమ్మల్ని కులం మార్చమని లేదు, మతం మార్చమని లేదు, ఏదో 4 మంచి మాటలు చెప్తాను. ఆ మాటలు మీరు విని వాటి ప్రకారం జీవించగలిగితే ప్రభు మీ అలా కార్యం చేస్తారు కదా, ప్రార్థనకి రండి అని చెప్పేసి కనిపించిన వాళ్ళందరికీ పిచ్చోళ్ళ చెప్పుకుంటూ ఉంటాను. నేను మామూలు కూడా కాదు, పిచ్చోళ్ళ చెప్తాను. రండి ప్రార్థనకి వస్తే ఏముందండి, నేనేం చెప్తాను మీకు, మహా అయితే 4 మంచి మాటలు చెప్తానని అంటానే తప్ప మీరు అది మారండి ఇది మారండి అని కూడా నేను చెప్పను. ఇదిగో నేను పెళ్ళిళ్ళకి వస్తున్నాను, మీతో పాటు నేను అన్ని ఫంక్షన్లోనే ఉంటున్నాను కదా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటాను. కానీ అయినా సరే వారు ఏమాత్రం కూడా రారు. అందుకని వారి గురించి నేను దుఃఖించి వారందరి కోసం ఇక్కడ ప్రార్థన చేయబడాలి, ప్రతి ఒక్కరూ రక్షణ మార్గంలోకి నడవబడాలి అనేటువంటి ఉద్దేశంతో నిత్యం నేను బాబాయ్తో ప్రస్తావిస్తూ ఉంటాను. బాబాయ్ మా గ్రామం అంతా రక్షించబడాలి, మా గ్రామం అంతా రక్షణలోనికి నడవాలి, మా గ్రామం అంతయు
నిత్య జీవంలో మనతో పాటు ఉండాలి బాబాయ్ అని చెప్పేసి బాబాయ్ తచ్చినప్పుడు తప్పకుండా సంఘమంతటితోనే ప్రార్థన చేయిస్తాను అని చెప్పేసి ఆయన నాతో చెప్తూ ఉంటారు. అప్పుడు నాకు చాలా ముచ్చటేస్తుంటుందండి. మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు హృదయపూర్వకమైనటువంటి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతగా మీకు వందనాలు నేను చెప్పినా సరే ఆ రుణం నేను మీకు తీర్చలేను. ఎందుకంటే బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే మనం 10 రోజులు ప్రార్థన చేస్తాం. గుర్తుందా మీ అందరికీ? 7 రోజులు క్షమించండి, 7 రోజులు ప్రార్థన చేస్తాం. 7 రోజుల్లో నేను 4 రోజులు 3 రోజులు వచ్చినట్టున్నాను. ఒక రోజు మీ ఇంటికాడ జరిగింది. అయితే స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు నిత్యము తండ్రితో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే ప్రార్థన చేసేవాడు, వెంటనే అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. తెలుసా మీకు ఆ విషయం? అద్భుతాలు లేదంటే స్వస్థతలు, దయ్యములు వెళ్ళగొట్టడం, ఎన్నో అద్భుతాలు చేశారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు. చేసినటువంటి అద్భుతాలు ఎలా చేశారు అనుకుంటున్నారు? ఆయన మనకిలాగే మనిషిగా ఈ రూపంలోనికి వచ్చాడు. వచ్చి మనిషి ఏమైతే చేయగలడో అవన్నీ ఆయన చేసి చూపించాడు. హల్లెలూయా. అవన్నీ ఆయన చేశాడు. ఎలా చేశాడు అంటే నిత్యము కూడా ఆయనకి స్తోత్రం చెప్తూ ఉండేవాడు. మన నోటంట నిత్యం ఏముండాలి? స్తోత్రం ఉండాలి. హల్లెలూయా. మనము నిత్యము స్తోత్ర బలి చేసేవారిగా ఉండాలి. అనేక మంది అనేక బలులు అర్పిస్తారు, కానీ మనము స్తోత్ర బలి చేస్తే చాలు, స్తోత్ర ధూపం వేస్తే చాలు, దేవుడు నీ ప్రార్థనను ఆటోమేటిక్ అంగీకరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే చూడండి, నేను ఒక చిన్న మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రసంగి గ్రంథములో నుండి జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథములో నుండి 1వ అధ్యాయము 4వ వచనము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. స్వరం ఎత్తి గట్టిగా చదవండి చదవగలిగిన వారు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడును నిలిచినది. దేవునికి స్తోత్రం. పనులు వస్తుందాం, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పిల్లలుగా నాయన ఇదిగోడు తండ్రి, ఈ గృహంలో మేము కూడుకొని ఉండగా నాయన నీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ నింపి నాయన ఇదిగోడు తండ్రి మా అందరితోనూ నువ్వే మాట్లాడయ్యా. మాట్లాడుచున్న నన్ను నీ సిలువ చాటును మరిగి చేసి నాయన నీ ఆత్మ ద్వారా నీ బూరగా నన్ను ఇక్కడ వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడుచుండగా నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని నాకు మాకు మా అందరికీ దయచేయమని అయ్యా. ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యములను మాకు తెలియచేయమని అయ్యా. వాక్యము ద్వారా నాయన మమ్మల్ని మేము సరి చేసుకునేటువంటి స్థితిని మాకు దయచేయమని నీ కుమారులను మా రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక మాట మనకి స్పష్టంగా రాసి ఉంచారు. ఎవరు అంటే గనక పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ దర్శనము ద్వారా రాయబడినటువంటి మాట. సొలొమోను గారు రాసినటువంటి మాట. అది చాలా జ్ఞానవంతుడండి. అతనిని ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రసంగి అని ప్రస్తావిస్తారు. చూడండి 1వ అధ్యాయంలో దావీదు కుమారుడు యెరూషలేములో రాజయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. ఆ ప్రసంగి ఎవరు అంటే సొలొమోను గారే. జ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి మాట. ఏమంటున్నారంట? తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచుచున్నది. చాలా మంది నాస్తికులు అనబడిన వారు. ఎవరు నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వారు ఏమంటారు అంటే కనుక నేను ఏ దేవుణ్ణి నమ్మను. వచ్చిన వాళ్ళు వస్తా ఉంటారు, పోయిన వాళ్ళు పోతా ఉంటారు, ఈ భూమి ఒకటే ఇలా ఉంటాది అంటూ ఉంటారు. అది నిజమే. వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోయిన వాళ్ళు పోతా ఉంటారు, భూమి ఒక్కటే ఎల్లప్పుడు నిలుచుచున్నది. అయితే వచ్చిన వాళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? పోయిన వాళ్ళు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు అని అంటే కనుక నిజముగా చెప్పాలి అంటే కనుక వచ్చేవారు ఎక్కడి నుంచి వస్తున్నారంట? దేవుని యొద్ద నుంచి వస్తున్నారు. హల్లెలూయా. పోయేవారు ఎక్కడికి పోతున్నారు? వారు చేసేటువంటి క్రియలను బట్టి ఉంటారు. అది మనం నిర్ధారించడానికి లేదు. ఈరోజు మనిషి బ్రతుకున్నంత కాలం ఎలా బ్రతుకుతున్నాడు అంటే కనుక శరీరాశ, నేత్రాశ, జీవముడమ్మము. ఇంకొకటి ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది. అప్పట్లో అది లేదు కాబట్టి
బైబిల్లో లెక్కించేవాళ్ళు లేదు. ఇప్పుడు అది ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అది ఏమిటి అంటే కనుక సెల్ ఫోన్ ఆశ. దేవునికి స్తోత్రం. అవునంటారు కదంటారా? శరీరాశ, నేత్రాశ, జీవపడము అనగా గర్వపు స్థితి, గర్వించేటువంటి పరిస్థితులు. నాకంతా ఉంది, నాకు బోల్డంత కుటుంబం ఉంది, నాకు బోల్డంత ఆస్తి ఉంది, బోల్డంత ఐశ్వర్యం ఉంది, నన్ను ఎవడు ఏం పీకేది లేదు అన్నాడు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు. ఇంకా కొంతమంది అయితే నాకు సెల్ ఫోన్ ఉంటే చాలు, గొప్ప కూడా అక్కర్లేదు, నాకు సెల్ ఫోన్ ఉంటే చాలు, ఇంకెవరు నాతో మాట్లాడక్కర్లేదు, నాకు సెల్ ఫోన్ ఉంటే చాలు, నాకు స్నేహితులే అక్కర్లేదు, ఇటువంటి స్థితి. అయితే ఇలాంటి వారు అందరూ అనుకునేటువంటి పరిస్థితుల్లో అంటున్నాడు సొలొమోను జ్ఞాని. ఏమంటున్నాడు? తరము వెంబడి తరము గతించిపోతున్నది. అవునంటారు కాదంటారా? మన నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఉన్నారా అప్పుడు? లేదు. వాళ్ళ నాన్నగారు లేదు. కొన్ని మన నాన్నగారు కొంతమందికి అయితే లేనే లేదు, పెద్దలు అయితేనే, పిల్లలకైతే ఉన్నారనుకోండి. ఇంకా మనం ఉంటున్నామా? పోనీ పొద్దున్న లెగిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే మళ్ళీ ఎప్పుడు ఇంట్లో లోపలికి వస్తామో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితులు. తరము గతించకుండానే తరములో మనము సమాసిపోతున్నాము. అయితే ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఏమిటి అంటే కనుక భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందంట. అయితే ఈ భూమి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మాటను నేను మీకు తెలియజేస్తాను. ఈ యొక్క భూమిని దేవుడు ఎలా సృజించాడు అంటే కనుక చాలా చక్కగా అందంగా సృజించాడు భూమిని. అవునంటారా కాదంటారా? ఆది కాండము 1వ అధ్యాయంలో నుంచి మనం చూసినట్లయితే కనుక 3వ అధ్యాయం వరకు కూడా భూమిని ఎంత చక్కగా రూపించాడో మనకి కనబడుతుంది. భూమిని ఎలా రూపించాడంట అంటే కనుక అన్ని వనరులు కలిగినటువంటి ఒక గ్రహముగా భూమిని రూపించాడు. తెలుసండి మీకు ఎలా రూపించాడు భూమిని? ఒక అందమైన గ్రహముగా. అందులోని మనకి త్రాగడానికి నీళ్లు ఉంటున్నాయి, గాలి ఇవ్వడానికి చెట్లు ఉంటున్నాయి, ఇంకేముంటున్నాయి అంటే కనుక మనం ఆడుకోవడానికి జంతువులను ఇచ్చాడు, పక్షుల్ని ఇచ్చాడు, సముద్ర జీవరాశులను ఇచ్చాడు, తినడానికి ఇచ్చాడు, తాగడానికి ఇచ్చాడు, పడుకోవడానికి ఇచ్చాడు. అన్నిటిని సమృద్ధిగా పెట్టి ఆ యొక్క భూమిని ఏం చేశాడంట? ఎంతో అందంగా చక్కగా దాన్ని సృష్టించాడు. అయితే ఈ సృష్టించబడినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఏమైంది అని అంటే కనుక ఈ చక్కగా దేవుని కనుదృష్టికి అందముగాను దేవుని కనుదృష్టికి యథార్థముగా కనబడేటువంటి ఈ భూమిని నరుడు ఏం చేశాడంట అంటే కనుక శాపగ్రస్తుదానిగా చేస్తాడంట. ఏమైందంట? శాపగ్రస్తుదానిగా చేస్తాడంట. శాపము పొందుకుంటే భూమి. తెలిసిన విషయం మీకు? అంత ముందు వరకు కూడా ఈ యొక్క నరుడు రాకముందు వరకు అంటే నరుడు వచ్చాడు, కానీ నరుడు తర్వాత ఇంకొక 2 వ్యక్తులు వచ్చారు. ఎవరు అంటే కనుక మొట్టమొదటిగా వచ్చిన నరుడు ఎవరు? ఆదాము. తర్వాత వచ్చినటువంటిది ఆదాములో నుంచి సగభాగమైనటువంటి స్త్రీ. ఆ సగభాగమును మాట్లాడించినటువంటి 3వ వ్యక్తి ఎవరు? అపవాది అయిన సాతాను. ఈ సాతాను వచ్చి ఈ స్త్రీతో ఏమన్నది? ఇది నిజమా? నువ్వు తినకూడదా అంటే అవును అది నిజమే, నేను తినకూడదు అంటే నువ్వు నిత్యముగా చావు, నువ్వు తినొచ్చు అని చెప్పేసి అనేటప్పటికి ఏమైంది అంటే నిశ్చయముగా ఆవిడ తిన్నది. ఆవిడ తినడమే కాకుండా ఇంకేం చేసింది? తినిపించింది. తినిపించిన తర్వాత చూద్దాము. చూడండి ఏమైంది అంటే కనుక ఆది కాండము 3వ అధ్యాయము 17వ వచనములో మనము చూద్దాం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. హల్లెలూయా. ఏమైందంటే అప్పుడు అందముగా సృష్టించబడింది ఈ భూమి. అయితే ఆ భూమి ఇప్పుడు ఏమైంది అంటే కనుక శపించబడింది. అప్పటి వరకు ఈ భూమిలోకి దేవుడు ఎలా వచ్చేవాడు? డైరెక్ట్ గా వచ్చేవాడు. డైరెక్ట్ గా దేవుడు భూమి మీద నడుస్తూ దాంట్లో సంచరిస్తూ ఎంత చక్కగా ఈ మనుషులతో మాట్లాడేవాడు దేవుడు. కానీ మనుషులు చేసిన తప్పుకి భూమి ఏమైందంట? శపించబడింది. శపించబడడంతో భూమి ఏం చేస్తుందంట? దుఃఖాక్రాంతురాలు అయిందంట. తెలుసండి భూమికి చెవులుంటాయి,
తెలుసా మీకు ఆ విషయం? అదేంటండి భూదేవత అవుతుంది అని అనుకుంటున్నారా? ఆకాశమా చెవి ఎక్కుము, భూమి నా మాట ఆలకించుము. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? భూమికి చెప్తున్నాడు. నా మాట ఆలకించమ్మా అంటున్నాడు. ఎవరిని? భూమిని. అందుకే ఒక మంచి కవి ఏం చేశాడంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అక్కడ దేశం అనగా భూమినే కదా, భూమి మీద ఉన్న దాన్నే కదా. అంటే భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులే. ఇప్పుడు భూమి అనగానే ఎవరు? హల్లెలూయా. అయితే ఇంకొక విధంగా మనం చూసుకున్నట్లయితే ఆకాశం నా సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. హల్లెలూయా. అక్కడ నివసిస్తున్న మనందరం ఎక్కడ నివసిస్తున్నట్టు అంటే ఆయన పాదాల దగ్గర నివసిస్తున్నామని అర్థం. హల్లెలూయా. అయితే ఇక్కడ భూమి ఏమైంది అంటే శపించబడింది. ఎందుకు శపించబడింది అంటే కనుక దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయొద్దన్నప్పుడు వీరేం చెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగా చేయడం మానేయాలి. ఎవరు అంటే కనుక ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేశాడో వారిని. కానీ వారు ఏం చేస్తున్నారు అంటే కనుక దేవునికి వ్యతిరేకముగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. తద్వారా ఏమైందంటే భూమి శపించబడింది. అయితే ఈ శపించబడినటువంటి భూమి ఇప్పుడు ఏమి ఆశ కలిగి ఉన్నది? అర్థమవుతుందా మీకు నా మాటలని? ఇప్పుడు భూమి ఏమైందంట? శపించబడింది. శపించబడ్డ ఈ భూమి ఇప్పుడు దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటుంది. దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటుంది. ఏమని? అయ్యా శపించబడ్డ నా జీవితాన్ని మరలా మార్చయ్యా అని చెప్పేసి అడుగుతున్నదంట. ఇక శపింపబడడానికి వెళ్ళిపోయింది. అక్కడికి ఇంక ఏమైంది అంటే శపించబడ్డ తర్వాత అక్కడ ఆ యొక్క వనంలో నుంచి వీరు బయటకు వచ్చిన తర్వాత కయ్యను హేబేలు అనేవారు ఈ ఆదాము హవ్వలకి పుట్టారు. పుట్టిన తర్వాత వారు ఏం చేశారు? ఒకరిలోనికి ఒకరికి స్వార్థం రావడం వలన అక్కడ స్వార్థము వచ్చింది, అక్కడ అబద్ధము వచ్చింది, అక్కడ మరణం సంభవించింది. మరణం సంభవించింది. తద్వారా ఏమైంది అంటే కనుక ఈ భూమి మొత్తమును కూడా రక్తము పాలైపోయింది. రక్త శబ్దం అయిపోయింది. అయితే ఆ రక్తము చిందింపబడినప్పుడు భూమి ఏమైంది అంటే కనుక శపించబడ్డది. అయితే భూమి దేవుణ్ణి అడుగుతుందంట, అయ్యా నా శపితమైనటువంటి జీవితాన్ని మార్చు నాయనా, నా శపితమైనటువంటి ఈ జీవితాన్ని నీవు సరి చేయి నాయనా, మరలా నీతో సహవాసము కలిగేటువంటి స్థితిని నాకు దయచేయ్యా. అయ్యా ఇదిగో నీవు నాలోనికి వచ్చి మళ్ళీ సంచరించి నాయనా, నాకు గొప్ప వైభవాన్ని తీసుకురా నాయనా అని చెప్పేసి భూమి ప్రార్థన చేస్తున్నదంట. చేస్తూ ఉండగా అది దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా అది నా చేతుల్లో లేదు, అది నా చేతుల్లో లేదు, నా కుమారులైనటువంటి నీ చేతుల్లోనే, మీ పిల్లల చేతుల్లోనే అది ఉంది అని చెప్పేసి దేవుడు ఒక మాట అంటున్నాడు. చూద్దాం, చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో నేను ముగిస్తాను. 10 నిమిషాలు అయింది, ఇంకొక 5 నిమిషాల్లో కార్యక్రమం ముగిస్తాను. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనము, దేవుని కుమారులా 18వ వచనము చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవని కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో పేరు చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని ప్రార్థన చేయగా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అనగా భూమి. అవునంటారు కదంటారు. సృష్టిలో సమస్తం ఉన్నది, అందులో భూమి ఒకటి. అయితే ఈ భూమి ఎదురు చూస్తుందట. ఎలా చూస్తుందో చూడండి. ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నదంట. దేనికోసము అంటే కనుక దేవుని మహిమను మళ్ళీ పొందుకోవాలని, దేవుని మహిమలో తను ఉండాలనుకుంటుంది. మళ్ళీని దేవుని మహిమ తనలోనికి రావాలనుకుంటుంది.
అయితే ఈ మహిమ ఎలా వస్తుంది ఈ భూమికి అనగా అంటే కింద చూడండి 20వ వచనము. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. హల్లెలూయా. ఈ మాట మీకు చాలా స్పష్టంగా అర్థం అవ్వలేదు కదా, చదివారు కానీ అర్థం అవ్వలేదు కదా. నేను ఈ మాట నట్టుకొని ప్రభు పాదాలు చాలాసేపు కోరుకున్నాను. అయ్యా ఏంటయ్యా ఈ మాట, అసలు దీనికి అర్థం ఏంటయ్యా అని చెప్పేసి చాలాసేపు ప్రభుని అడగ్గా అప్పుడు ఆయన ఎలాగని చెప్పాడు. ఏమని అంటే గనక, ఇదిగో నీవు శాపగ్రస్తురాలు అయ్యావు కదా, శాపగ్రస్తురాలు అయిన నీవు మనుషుని రక్తంతో మనుషుల రక్తంతో తడవబడి నువ్వు శాపగ్రస్తురాలు అయ్యావు కదా. అయితే ఇదిగో నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా నీవు మరలా మహిమను పొందుకుందువు అని చెప్పేసి నాకు దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. భూమి ఎప్పుడు మహిమపరచబడుతుంది అని అంటే కనుక భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని తట్టు తిరిగినప్పుడు మాత్రమే. దేవుని తట్టు మనమందరము తిరిగి ఆయన రక్తంలో రక్షణ పొందినప్పుడు ఈ యొక్క భూమంతయు ఏమవుతుంది అంటే కనుక దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడుతుంది. మనందరము కూడా దేవునికి స్తోత్రము చెప్పగలిగితే ఆ స్తోత్రముల ద్వారా ఈ భూమంతయు ప్రకాశవంతముగా మార్చబడబోతున్నది. హల్లెలూయా. ఈ యొక్క భూమి గురించి దేవుడు అంత స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. భూమి శపింపబడింది. శపింపబడినటువంటి ఆ భూమి మరలా ఎప్పుడు ఆ శపితంలో నుంచి బయటకు వచ్చింది అంటే గనక కుమారుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగబడినప్పుడు, తమ తమ దోషములను అది ఒప్పుకున్నప్పుడు, తమ పాప క్రియలను అది ఒప్పుకున్నప్పుడు, తన ప్రభువు దగ్గర తన పాపములన్నీ ఒప్పుకొని ప్రభువాలను మార్చగా అని అన్నప్పుడు ఆయన కుమారుడిని, దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు ఈ లోకములోనికి తన కుమారుని పంపించి ఆ శిలువ యాగము ద్వారా కార్చబడినటువంటి రక్తము ద్వారా ఇదిగో ఈ భూలోకమంతయు కూడా పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. అయితే ఇది ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది అని అంటే గనక చూడండి, చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. పేతురుకు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడి ఉంటది. 13వ వచనము తల్లి, 3వ అధ్యాయము 13వ వచనము. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. హల్లెలూయా. చాలండి. ఇక్కడ మనకి ఏం రాయబడుతుంది అంటే మనందరమును నీతి గల వారమై నివసించినప్పుడు భూమి ఏమవుతుందంట, ఆయన మహిమను పొందుకుంటది. హల్లెలూయా. అయితే ఈ రోజు భూమి వలె ఎంతమంది శాపగ్రస్తుల్లో ఉండిపోతున్నారు, ఎంతమంది శాపములో ఉండిపోతున్నారు, ఎంతో మంది ఆ యొక్క పాపపు ఊబిలో ఉండిపోతున్నారు. ఇదిగో భూమి అడుగుతున్నది, అయ్యా నన్ను పరిశుద్ధపరిచయ్యా అని చెప్పేసి. అప్పుడు దేవుడు తన కుమారుని పంపించి తన రక్తము ద్వారా భూమిని ఏం చేశాడంట, మహిమగా మార్చేశాడంట. ఇంకో విషయం తెలుసండి మీకు, బాగా చెప్పాలి అంటే కనుక మనకి రెండో ఆకాశము రెండో భూమి ఉంది తెలుసా మీ అందరికీ? మహిమ ప్రవేశం అంటారు కదా. మహిమ ప్రవేశంలో మనం ఎక్కడికి వెళ్తాం? రెండో ఆకాశము రెండో భూమి అవునంటారు కదా. మధ్యాకాశంలో నుండి మన కొరకు ఒక కొత్త భూమిని కొత్త ఆకాశమును ఆయన సృజించాను. అయితే ఈ భూమి అంటదంట, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక, తర్వాత 2వ తిమోతికి రాసిన పత్రిక ఇలాంటి దాంట్లో మనం చదువుకున్నట్లయితే ఆ భూమి అంటదంట, ఆ రెండో ఆకాశం నేనే ఉండాలయ్యా, ఆ రెండో భూమిని నేనే అయి ఉండాలయ్యా అని చెప్పేసి అంటూ ఉంటదంట. తెలుసండి మీకు? దేవునికి స్తోత్రం. మనం స్పష్టంగా చదివినట్లయితే కనుక మీకు మరొకసారి నేను ఆ యొక్క వివరణ నేను ఇస్తాను.
అయితే ఇక్కడ సమయం లేదు కాబట్టి ఈ భూమి ఎప్పుడైతే శపించబడ్డదో అప్పుడు భూమి ఏం చేసిందంట? ప్రాధేయపడ్డది ప్రభు పాదాల దగ్గర. ప్రాధేయపడగా ఆ యొక్క శపితమైనటువంటి తన బ్రతుకున్న దేవుడు ఏం చేశాడంట? తన కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు. ఈ రోజు ఏ బంధకములలో నువ్వు శపింపబడ్డావో ఆ బంధకముల నుంచి నువ్వు విడిపింపబడాలి అంటే నజరేయుడైన యేసు క్రీస్తు రక్తంలో నీ పాపములన్నీ ఒప్పుకొని నీవు కడగబడాలి. కడగబడితే ఇదిగో భూమి ఆ మహిమను స్వతంత్రించుకున్నట్లుగా నీవును కూడా ఆయన మహిమలో నివసించగలవు. హల్లెలూయా. ఆయన మహిమలో మనందరం ఉండగలము. కాబట్టి ఈ రోజు ఒకవేళ ఇంకనూ మనం ఇదిగో ఈ యొక్క పాత సంవత్సరము 2025వ సంవత్సరం ఈ యొక్క సంవత్సరంలో ఏది శబ్దమైనది మనలో ఉన్నదో దాని ప్రభు పాదాలు పట్టుకొని మనం ఒప్పుకోగలిగితే కనుక ఇదిగో 2025వ సంవత్సరం ఎట్టి రీతిగా గతింపచేసి నీ యొక్క జీవితంలోనికి నూతనమైనటువంటి సంవత్సరాన్ని తీసుకువస్తున్నాడు. అట్టి రీతిగా ఆయన నూతన క్రియను నీకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. కళ్ళు